బండి అయినా స్టేజ్ అయినా ఏదైనా కూడా మోసేంత బరువు వేస్తేనే అది మోస్తుంది, లేదంటే ఎక్కినోళ్ళ పని పడుతుందిగా. మోయలేనంత బరువు ఎత్తుకోవద్దు అని జీవిత పాఠాలు కూడా ఎన్నోసార్లు చెప్తుంటాయి. మనిషికైనా స్టేజ్కైనా అవి ఆసనంత బరువేస్తే ఏమైతుందో చూడుర్రి. రామచంద్ర నవ్వులు పోయి నువ్వులైనాయి కదా షాపింగ్ మాల్ ఓపెనింగ్లా. షాపింగ్ మాల్కు రిబ్బన్ గుంజి ఓపెనింగ్ చేద్దామని గెస్ట్గా పోయినందుకు దవాఖానలో బెడ్ రెస్ట్ తీసుకునే కథ అయింది కదా. పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ అక్కకు తొర్రూరు కాడ కొత్తగా షాపింగ్ మాల్ పెడితే ఓపెనింగ్ కార్యానికి సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా పోయింది. ఇక ఆమెతోటి లోకల్ లీడర్ ఝాన్సీ అక్క కూడా వచ్చింది. రిబ్బన్ గుంజే కంటే ముందుగా షాపింగ్ మాల్ ముంగట వేసిన బుడ్డ స్టేజ్ ఎక్కి చూడొచ్చిన వాళ్ళందరినీ పలకరించేందుకు చిన్న కార్యం పెట్టిరు. ఇకేమున్నది, ఎంబడొచ్చిన వాళ్ళు చూడొచ్చిన వాళ్ళు తొవ్వెంటి పోతున్న వాళ్ళు ఉమ్మాయ డక్కాయ అందరూ వచ్చి నిలబడే వరకు స్టేజ్ బరువు వస్తా అది ఆయనతో అమాంతం పడేలు అని కూలిపోయింది. అయ్యయ్యయ్యో అందరి బొక్కలు మంచిగానే కలుక్కు అన్నట్టున్నాయి. ఆగో చెరువుల విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు నిలుసున్నా కానీ అందరు ఇట్లా కూలబడ్డారు. ఇక లబ్బలిబ్బ మొత్తుకోబట్టిరు. బౌన్సర్లు పోలీసు వాళ్ళు ఉరుకొచ్చి కింద పడ్డోళ్ళని లేపిరిగా. కార్ దిగి వచ్చినంత సేపన్నా కాలేదు, స్టేజ్ ఎక్కిందో లేదో గంతే. ఇక అట్లా నడుచుకుంటూ పోయింది. ఇట్లా మళ్ళీ నలుగురు మోసుకుంటూ పోయి అక్కను కార్లు ఎక్కించి దవాఖానకి వేసుకపోయారట పాపం. ఏవో మరి కాలు ఇరిగిందని అయితే అంటున్నారు. ఇక అటు సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ పొద్దుగాల లేచిన గడియ మంచిదైనట్టున్నది. ఏం కాకుండా బయట పడ్డది. బౌన్సర్లు దబ్బున ఉరికిపోయి ఆమెను ఆడికెళ్ళి బయటకు తీసుకొచ్చారు. ఇక దాంతో అమ్మయ్య నిమ్మలం అయిపోయింది. ఇక ముగ్గురు నలుగురు పట్టే మొత్తం అంతా స్టేజ్ మీద ఉన్నోళ్ళంతా ఎక్కితే ఆగుతాది. అది ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఏమో కానీ ఝాన్సీ అక్కకి అయితే పెద్ద గండ మీద ఇచ్చినట్టు అయిపోయాగా.